హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాలి దిలీప్స్ యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో నేను వచ్చేసి ఫ్యామిలీతో పాటు వెదర్ చాలా బాగుంది అని చెప్పేసి ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళంగానే మా అదృష్టం ఏంటో కానీ వర్షం అయితే వచ్చేసిందనమాట. బట్ థ్యాంక్ గాడ్కి ఆ వర్షం ఓన్లీ 5 minutesే ఉండింది. ఇంకా వర్షం అంత మంచి వర్షము, చల్లటి వాతావరణంలో మనం ఇంకా ఏమీ తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి గాయస్. ఇలాంటి వర్షంలో మనకి వేడి ఏదైనా తినాలి కదా డెఫినెట్గా. సో ఇంకా మేమైతే అక్కడ పానీపూరి స్టాల్ ఉండింది, ఇంకా వెంటనే పానీపూరి తిందామని చెప్పేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి అందరూ పానీపూరి ఆర్డర్ అయితే పెట్టేసుకున్నారు. అండ్ నేను వచ్చేసి నాకు పావ్ బాజీ కావాలి అని చెప్పేసి నేను పావ్ బాజీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందరు కలిసి పానీపూరి తీసుకున్నారు. అండ్ మా జాయ్సన్ అయితే లిటరలీ వాజ్ వెయిటింగ్ అనమాట. వర్షం వస్తూ ఉంటేనే పిన్ని నాకు ఏదైనా తినాలనిపిస్తుంది వేడిగా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా వర్షం ఆగంగానే ఇంకా స్టాల్స్ అని పెట్టేశారు. సో నా పావ్ బాజీ అయితే అక్కడ లేదనమాట. సో నేను ఇంకా ఫ్రంట్లో వెళ్ళి తినాల్సి కాబట్టి ఫస్ట్ వీళ్ళని అయితే తినేయమని చెప్పాను. ఇంకా వీళ్ళైతే పానీపూరి ఆర్డర్ ఇచ్చుకొని బాగా ఫుల్గా తినేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా జాయ్సన్ తింటున్నాడు అనమాట పానీపూరి. వాడికైతే వాళ్ళ మమ్మీ పెద్ద బద్దగా పెట్టేస్తున్నట్టుంది, వాడికి మింగడానికి కష్టం అయితే అవుతుంది అనమాట. అండ్ ఇటు వచ్చేసి మా అయాన్స్ అయితే తింటున్నాడు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తిన్నారనమాట ఫైనల్లీ. సో ఇంకా అలా వీళ్ళు పానీపూరి తినడం అయితే స్టార్ట్ చేశారు. నేనేమో వీళ్ళ వీడియోస్ తీస్తూ నించున్నాను అనమాట. ఇంకా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఇక్కడ వీళ్ళు పానీపూరి తింటుండగానే మా డాడీ వచ్చి అయాన్స్ని జీప్ డ్రైవ్ చేపిస్తాను అని చెప్పేసి అయితే తీసుకెళ్లారనమాట. అండ్ మా అయాన్స్ ఎందుకో తెలీదు, ఫస్ట్ టైం ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు బాగా ఆడుకున్నాడు. ఈసారి జీప్ ఎక్కిచ్చేసరికి ఏడుస్తున్నాడు అనమాట. అంటే మరి వాడికి పబ్లిక్ని చూసి భయపడ్డా మరి ఏంటో అర్థం కాలేదు. బట్ వద్దు అని చెప్పేశాడు. ఇంకా మా అయాన్స్ ప్లేస్ మా జాయ్సన్ తీసుకున్నాడు అనమాట. ఇంకా జాయ్సన్ అయితే కూర్చోబెట్టాము. జాయ్ కాసేపు ఒక 2 rounds అయితే వేశాడనమాట జీప్లో. సో ఇంకా అలా ఆ విధంగా అయితే ఎంజాయ్ అయితే చేయడం జరిగిందనమాట పిల్లలు. సో ఇంకా అక్కడ పిల్లలు రౌండ్స్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వీళ్ళు పానీపూరి తినడం కూడా అయిపోయింది అనమాట. సో మొత్తానికైతే తినడం అయిపోయింది కదా. ఇంకా అలా ఫ్రంట్ అయితే వెళ్తున్నాం అనమాట. పిల్లలు బొమ్మలు అవి ఇవి అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా అలా సరదాగా అందరము మాట్లాడుతూ అయితే ఎదురుగా అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్లీ ఒక ప్లేస్లో అయితే ఆగారనమాట. ఆగేసిన తర్వాత అక్కడ ఏవో బొమ్మలు చూశారు. ఇంకా అక్కడ కార్ అండ్ ఇంకేదో పర్చేస్ అయితే చేసుకున్నారు. ఇంకా వాడికొకటి వీడికొకటి ఇద్దరికి తీసుకోవాలన్నమాట, లేకపోతే కొట్టుకుంటారు నాకు నీకు అని చెప్పేసి. సో ఏదున్నా సరే ఇద్దరికి సమానంగా తీసుకుంటాము. మళ్ళీ అక్కడ కొండం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకో ప్లేస్లో బాబోయ్ మరీ సెలక్షన్కి చాలా టైం పెట్టేశారనమాట. ఇది కాదు అది, ఇది కాదు అది అని చెప్పేసి ఇంకా వాళ్ళతోటి అలా టైం అయితే పాస్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి అవేవేవో తీసేసుకున్నాడు ఐటమ్స్. పిల్లలతో షాపింగ్ అయితే మామూలుగా ఉండదు, అసలు చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో ఇంకా వాళ్ళ షాపింగ్ అయిపోయిన తర్వాత నాకు ఆకలి వేసింది అని చెప్పి పావ్ బాజీ తినడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా పక్కనే గొలుసులు ఏవేవో అంటేనో మమ్మీ అక్క వాళ్ళందరూ చూస్తున్నారు. సో ఫైనలీ నా పావ్ బాజీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా నేను తినడానికి అయితే పక్కకి వెళ్ళిపోయాను. అండ్ నేను తింటుండగా వీళ్ళు వచ్చేసి మళ్ళీ షాపింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా నేను అక్కడ తింటున్నంతసేపు వీళ్ళు వచ్చేసి షాపింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ పావ్ బాజీ టేస్ట్ విషయానికి వచ్చేసరికి గైస్ చాలా అంటే చాలా టేస్టీగా వండిందనమాట. యాక్చువల్లీ నేను గీ అండ్ బటర్ ప్రిఫర్ చేయను. సో నేను వచ్చేసి ఆయిల్తో అయితే చేయించుకున్నాను. అండ్ నేను ఆ పావ్ బాజీ లొకేషన్ కూడా నేను నా ప్రీవియస్ మినీ బ్లాగ్లో అయితే పెట్టాను అనమాట. సో ఎవరైనా ట్యాంక్ బండ్కి వెళ్తే డెఫినెట్గా అక్కడైతే ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట.
మ్యాక్సిమం టైం వచ్చేసి మాకు పిల్లల బొమ్మల దగ్గరే అయిపోయిందనమాట. ఎక్కడ ఏ షాప్ చూసినా వదలట్లేరు అనమాట. ఆ షాప్కి తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. ఇంకా వాళ్ళతోటి అలా తిరగడం అయిపోయిందనమాట మొత్తానికైతే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మా అయాన్ష్ బాగా సతాయిస్తున్నాడు అనమాట. దేని గురించి అని అంటే మా అయాన్ష్కి వచ్చి ఐస్ క్రీమ్ కావాలంట. సో ఐస్ క్రీమ్ ఆల్రెడీ 2-3 టైమ్స్ కొనిపించేశారు, తిన్నారు. మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలి అన్నాను అనమాట. ఆ స్పాట్లో అంటే చాలు ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి ఏడుస్తారనమాట. మా అయాన్ష్ అంతే, మా జాయ్సన్ కూడా అంతే. సో ఫైనల్లీ వీడికి కొనిపించాం. మాకు చూడండి అక్కడి నుంచి వాడు వచ్చేసాడు, నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి. మళ్ళీ వాడికి కూడా ఐస్ క్రీమ్ కొని ఇచ్చారు. బట్ ఇక్కడ ఫన్నీ మూమెంట్ ఏంటంటే లైక్ మా జాయ్సన్కి ఐస్ క్రీమ్ కొనిపిస్తున్నాం, నోట్లో పెడుతున్నాడు, కింద పడిపోతుంది. అలా 2-3 టైమ్స్ జరిగిందనమాట. అంటే కింద పడిపోవడం అంటే కంప్లీట్ మొత్తం ఐస్ క్రీమ్ కింద పడిపోవడం కాదు, నార్మల్గా మెల్ట్ అయినప్పుడు జస్ట్ కొంచెం అట్లా ఇట్లా కింద పడుతుంది కదా. సో అలా కింద పడినా సరే వాడికి ఇంకో ఐస్ క్రీమ్ కావాలి అంట. సో దాన్ని పడేస్తున్నాడు అనమాట. ఇంకా లాస్ట్కి సర్లే ఇక్కడ ఉంటే పని అయ్యేది కాదు అని చెప్పేసి ఇంకా వీళ్ళందరూ కలిసి ఏవో సెల్ఫీలు అలా ఇలా దిగుతూ ఉన్నారనమాట. చూడండి అది తిన్నాడు కదా, అది కొంచెం కారి కింద పడిపోతే ఇంకా దాన్ని కింద విసిరేసేయడమే, అదే పని చేస్తున్నాడు అనమాట. ఈ క్లిప్ లో తెలుస్తుంది కదా కింద ఐస్ క్రీమ్ పడిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి వాడికి ఐస్ క్రీమ్ వద్దు అనమాట, వేరే ఐస్ క్రీమ్ అయితే కావాలి. అండ్ మీన్ వైల్ ఇక్కడ చూడండి మమ్మీ డాడీ సెల్ఫీ దిగుతూ ఉంటే మా టీనా ర్యాండమ్ క్లిక్ అయితే తీసిందనమాట. చాలా క్యూట్ గా ఉన్నారు కదా, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఫైనల్లీ అలా ఫ్యామిలీతో అయితే సండే అంతా గడిపేసాము. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.